హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సీతామహాలక్ష్మి. ఈనాటి కథలకి స్వాగతం. ఈరోజు మనం దుస్సాహసం తెచ్చిన దుర్మరణం అనే పురాతన గ్రీకు జానపద గాథని చెప్పుకుందాం. దుస్సాహసం తెచ్చిన దుర్మరణం. పరిగెత్తడంలోనూ వేటాడడంలోనూ సాటిలేని యువకుడు యాక్టియాన్. అరణ్యం మధ్య అతడు పరుగులు తీస్తూ ఉంటే ఒకచోట అదృశ్యమై మరో చోట ప్రత్యక్షమయ్యే మాంత్రికుడా అన్నట్టు చూపరులకు సంభ్రమాశ్చర్యాలు కలిగేవి. ఇక వేటాడడంలో అతనికి సాటి రాగలవారు ఆ రాజ్యంలోనే లేరు. తను వేటాడటమే కాదు, తన వెంట వేటకు తీసుకువెళ్లే వేట కుక్కలకు కూడా చక్కని శిక్షణ ఇచ్చేవాడు. అతడు ఉసిగొలిపితే చాలు, జింకలు, కుందేళ్ళు వంటి జంతువులు తప్పించుకోవడానికి ఎంత వేగంగా పరిగెత్తినా వెంటాడి వేటాడి వెళ్ళి వాటిని చంపి యజమాని ముందు తెచ్చి పడేసేవి అతని వేట కుక్కలు. అరణ్యాల అధిదేవత డయానా. ఆమె ఒకనాడు అరణ్యంలో విహరిస్తూ వాయువేగంతో పరిగెత్తుతున్న యాక్టియాన్ను చూసి ఎంతో ముచ్చటపడింది. ఆమెకు అరణ్యాల వెంట పరిగెత్తాలన్న కుతూహలం కలిగింది. అయితే ఆమెకు తోడుగా పరిగెత్తడానికి తగిన చెలికత్తెలెవరూ లేరు. అందువల్ల ఆమె యాక్టియాన్ను తనతో పరిగెత్తడానికి ఆహ్వానించింది. యువకుడు పొంగిపోయాడు. సాక్షాత్తు వనదేవతతో స్నేహం కలవడం అంటే మాటలా? మహాభాగ్యంగా భావించాడు. రోజూ ఇద్దరూ కలిసి కొంతసేపు పరుగులు తీసేవారు. ఇద్దరికీ చాలా సంతోషం కలిగేది. వాళ్ళిద్దరి వెనకగా యాక్టియాన్ వేట కుక్కలు కూడా పరుగులు తీసేవి. ఆరంభ దశలో యాక్టియాన్ వనదేవతతో చాలా జాగ్రత్తగా వ్యవహరించేవాడు, మర్యాద కనబరిచేవాడు. అయితే రాను రాను రోజులు గడిచే కొద్దీ అతనిలో ఒక విధమైన గర్వం, డయానా చూపిన చనువు కారణంగా ఆమె పట్ల కొద్ది కొద్దిగా అలసత్వం ప్రబలసాగాయి. ఒక్కొక్కసారి యాక్టియాన్ ఆమెతో, నేను అనుకుంటే నీకన్నా వేగంగా పరిగెత్తగలను, కానీ నిన్ను వెనకగా వదిలి ముందుకు వెళ్ళడం బావుండదు కదా అనేవాడు. ఆ మాటలు విని డయానా చిన్నగా నవ్వుకునేదే తప్ప సమాధానం చెప్పేది కాదు. ఆమె కావాలనుకుంటే మెరుపు వేగంతో పరిగెత్తగలదు. ఆ సంగతి ఆమెకు తెలుసు. అయినా ఒక అల్పమానవుడి మీద తన అతీత శక్తుల్ని ప్రదర్శించడం ఆమెకు ఇష్టం లేకపోయింది. అయితే అతడు తనను గాని తన ఆభరణాలను గాని స్పృశించకూడదని హెచ్చరించేది. యాక్టియాన్ తల పంకించి ఊరుకునేవాడు. రోజులు గడవసాగాయి. ఒకానొక వేసవికాలం మధ్యాహ్న సమయంలో డయానా అరణ్య మధ్యంలోని ఒక సుందర తటాకంలో స్నానం చేయడానికి వెళ్ళింది. తటాకం చుట్టూ పరుచుకున్న ప్రశాంత ప్రకృతి సౌందర్యం, వివిధ వర్ణాలతో పరిమళాలు వెదజల్లుతున్న వేనవేల పుష్పాలు, చల్లటి తటాక జలాలు, వీటన్నింటినీ చూస్తూ స్నానం చేస్తున్న వనదేవత ఆనందంతో మెల్లగా గీతాలాపన అందుకున్నది. వేళకాని వేళలో తన వేట కుక్కలతో అరణ్యంలోకి వచ్చిన యాక్టియాన్ వనదేవత పాట విని వెళ్ళకూడని తటాకం సమీపించి చేయకూడని పని చేయడానికి పూనుకున్నాడు. తటాకం ఒడ్డున పెద్ద బండ మీద ఉన్న దేవత ఆభరణాలను ముట్టుకున్నాడు. జలకాలాడుతున్న వనదేవతకేసి పళ్ళికిలిస్తూ చూశాడు. యాక్టియాన్ను చూసి ఆశ్చర్యం చెందిన డయానా అతని అకృత్యాలకు అమితాగ్రహం చెందింది. తన శక్తితో అతన్ని ఒక జింకగా మార్చివేసింది. అంతే, మరుక్షణమే వేట కుక్కలు వాడి మీదికి ఉరికాయి. జింక రూపంలోని యాక్టియాన్ ప్రాణభయంతో పరుగులు అంకించుకున్నాడు. అయినా వేట కుక్కలు జింక వెంటబడి తరుముతున్నాయి. క్షణాలలో వేట కుక్కలు జింకను పట్టుకుని చీల్చి చెండాడాయి. ఒక మానవుడికి ఒక దేవతకు మధ్య సంతోషంగా ఆరంభమైన పరిచయం ఆ మనిషి దుస్సాహసం, దుందుడుకు చర్యల కారణంగా
విషాదంగా ముగిసిపోయింది. ఇదండి దుస్సాహసం తెచ్చిన దుర్మరణం అనే పురాతన గ్రీకు జానపద గాథ. ఈ కథ గనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం. అంతవరకు వింటూనే ఉండండి ఈనాటి కథలు.